అమలాపురం శ్రీ భూసమేధ వెంకటేశ్వర స్వామి కళ్యాణ వెంకటేశ్వర ప్రసిద్ధి చెందిన అమలాపురం వెంకటేశ్వర స్వామిలో ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా ఈ పండుగ సందర్భంగా వేలాది భక్తులు అమలాపురం వెంకటేశ్వర దేవస్థానం పొద్దుటి నుంచి కూడా వేలాదికి వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ రోజు ఒక పవిత్రత ఏంటంటే ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి నుంచి విష్ణువునికి అంటే శ్రీవారికి పూజా కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. ఈ రోజు నుంచే హిందువులందరికీ ఇదే ఫస్ట్ పండగ భావించి ఈ రోజు నుంచి ప్రతి పండగ చేసుకుంటూ పోతారు. ఈరోజు తొలి ఏకాదశి, నెక్స్ట్ వరలక్ష్మి వ్రతం, గణపతి నవరాత్రులు, దేవి నవరాత్రులు కంటిన్యూగా హిందువుల యొక్క భక్తితో చేసుకోవడానికి ప్రప్రథమైన పండుగ ఏంటంటే తొలి ఏకాదశి. అది ఆషాఢ మాసంలో వస్తుంది. భక్తులందరూ భక్తి శ్రద్ధలతో దేవుని దర్శనం చేసుకుని వాళ్ళ యొక్క దేవుని మీద ఉన్న అపారమైన భక్తిని చాటడానికి పొద్దు నుంచి కూడా తెల్లవారుజామున 4 గంటల నుంచి కూడా కంటిన్యూగా భక్తులు వస్తూ ఉన్నారు. ఈ టైంలో కూడా భక్తులతో గుడి కలకలలాడుతుందంటే ఇందులో కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే భవిష్యత్తులో కూడా ఈ గుడిలో జరిగే పెళ్లిళ్ళకి కొంతమంది ఇబ్బందులు పడటం జరుగుతుంది. అది కూడా లేకుండా సరైన నిర్ణయం ఎమ్మెల్యే గారు తీసుకుంటారని చెప్పడం జరిగింది. అలాగే కళ్యాణ మండపాన్ని కూడా డిస్మాంటిల్ చేసి 4 కోట్లతో అందంగా నిర్మించడానికి ఎమ్మెల్యే గారు అన్ని కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. మెట్ల రావణ్ బాబు గారు, అల్లాడి స్వామినాయుడు గారు వీళ్ళందరూ వచ్చి ఈ గుడి అభివృద్ధికి ఏం చేయాలన్నదే నిన్న ప్రణాళిక కూడా సిద్ధం చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో ఈ గుడి దివ్యమానంగా ఈ వాడపల్లి వెంకన్న బాబు గారు గుడిలాగా తయారయ్యే అవకాశం ఉందని చెప్పి భక్తులకి మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కోనసీమ జిల్లా అమలాపురంలోని శ్రీకృష్ణ వెంకటేశ్వర దేవాలయం ఇది. మైపాలిలో ఉన్నది దేవాలయం. ఈ దేవాలయం ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా ఉదయం తెల్లవారుజాము స్వామివారికి ఇష్టక్షేమ పూజ, పుణ్యావచనం, పంచామృత అభిషేకం ద్వారా స్వామివారికి విశేష అలంకరణ మరియు సహస్రనామం జరిగిందండి. అనేక మంది భక్తులు పాల్గొన్నారు. ఈ తొలి ఏకాదశి అంటే స్వామివారు శైలమందిరంలోకి వెళ్తారు. ఈరోజు స్వామివారు శైలమందిరంలోకి వెళ్ళి మళ్ళీ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు సైన్ నుంచి బయటకు వస్తారా స్వామి. ఈ లోకం మనకి లిప్తకాలం, దీనికి స్వామివారికి ఇది లిప్తకాలము. ఈ లిప్తకాలం దక్షిణాయ పుణ్యకాలం వస్తుంది. దీనిలో స్వామివారికి విశేషమైనటువంటి పూజలు కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ దీని విశేషం. దీని తొలి ఏకాదశి ఈరోజు స్వామివారి తొలి ఏకాదశిలో చాలామంది విశేషంగా భక్తులు వచ్చారు. చాలామంది చాలా రద్దీగా దేవాలయంలో కూడా
పట్టలేదు ఏం బాగా ఆగట్లేదు కాదు అలా వచ్చేయండి అలా వచ్చేయండి అలా వచ్చేయండి జరగా